ప్రైజ్ లార్డ్, అందరికి ప్రోపేరిట వందనాలు. ఇప్పుడు గౌరీపట్నము చర్చ్కి వెళ్తా ఉన్నాం. ఇప్పుడు ఇది నేషనల్ హైవే అన్నమాట. రాజమహేంద్రవరం హైవేలో ఉన్నాం. ఇక్కడ నుంచి ఒక 5-10 కిలోమీటర్స్ లోపే మనం గౌరీపట్నం మనం రీచ్ అయిపోతాం. మనం అందరం ఒకసారి ఇచ్చేద్దాం. ఇది నేషనల్ హైవే. చూడండి, ఆల్మోస్ట్ మనం రీచ్ అయిపోయామండి. కొద్దిసేపట్లోనే ఒక 15 మినిట్స్ లోపే మనం గౌరీపట్నం వెళ్ళిపోతాము. చూడండి, వీరవల్ అంట టోల్ గేట్ దాటిన కాడ నుంచి ఎవరైనా తెలియని ఉంటే తెలుసుకోండి. ఓన్లీ 15 కిలోమీటర్స్. తర్వాత వెంటనే సత్యనారాయణపురం అని వస్తుంది. అది దాటిన వెంటనే 15 కిలోమీటర్స్ లోపు మన గౌరీపట్నం ఉంది. ఇక్కడ చూడండి, నేషనల్ హైవే వెళ్తాం కాబట్టి ఇక్కడ లెఫ్ట్ కి ఒక దారి వస్తుంది. ఇక్కడ నుంచి లెఫ్ట్ కి తీసుకొని ఆ తర్వాత మళ్ళీ వెంటనే రైట్ కి తిరగాలి. ఒకసారి అందరూ మరి దూరం నుంచి వచ్చేవాళ్ళు, హైవేలో వచ్చేవాళ్ళు ఒకసారి గమనించుకోండి. ఈ హైవే మీద వెళ్తా ఉంటే మనకి ఆ దారి లెఫ్ట్ లో తగులుతుంది. ఆల్మోస్ట్ గౌరీపట్నం రీచ్ అయిపోయాం. చూడండి, ఇక్కడ నుంచి 1 కిలోమీటర్ మాత్రం ఉన్నది గౌరీపట్నం. నిర్మలగిరి ఉందన్నమాట. చాలా స్పీడ్ బ్రేకర్లు ఉన్నాయి. ఆల్మోస్ట్ మనం నిర్మలగిరి మేరీమాత కొండపైకి రీచ్ అయిపోయాం. చూడండి, లెఫ్ట్ లో చూస్తే ఇది మేరీమాత చర్చ్ ఎంట్రన్స్ అన్నమాట. నిర్మలగిరి చర్చ్ ఎంట్రన్స్ ఇది. అలా చూస్తే చూడండి, మెయిన్ చర్చ్ అన్నమాట. కింద పైకి ఆటోమేటిక్ గా వెహికల్స్ వెళ్ళిపోవడానికి దారి ఉంది. ఇక్కడ ప్రేయర్ చేసుకొని పైకి వెళ్దాం. చూడండి, నిర్మలగిరి కొండపైకి వెళ్తా ఉన్నాం. మొట్టమొదటిగా జోసెఫ్ అంతోని వారి విగ్రహమును, మదర్ తెరీసా విగ్రహము ఫస్ట్ లోనే ఉన్నది. దాటుకొని యాక్చువల్గా కొండపైకి కారు వెళ్ళిపోతుంది. మనం చూద్దాం. చూడండి, ఇక్కడ టోల్ గేట్ ఫినిష్ అయిన తర్వాత ఇదిగోండి వెహికల్ పైకి తీసుకెళ్ళిపోతున్నాం డైరెక్ట్ గా. ఇట వెళ్ళాలి, ఇట అనుకుంటా. రైట్ సైడ్ నుంచి కింద చర్చ్ ఉంది, చిన్న వెళ్దాం. పైకి వెళ్ళడానికి దారి అన్నమాట. వెహికల్ పై దాకా వెళ్ళిపోద్ది కొండ మీదకి. చక్కటి మార్గం కూడా ఉంది వెహికల్ పైకి వెళ్ళిపోవడానికి. చూడండి, ఇక్కడ పురాతన చర్చ్ ఉంది. చూసుకుంటే మంచి చర్చ్ ఉంది అన్నమాట.
ఆల్మోస్ట్ వచ్చేసాం నిర్మలగిరి కొండ మీదకి. మెయిన్ చర్చ్ దగ్గర హైట్ గా ఉంది. మనమందరము ప్రస్తుతానికి నిర్మలగిరి అనగా మేరీమాత ఒక విగ్రహ టెంపుల్ దాకా వచ్చేసాము. ఇక్కడ చూడండి, ఇక్కడ చక్కటి సుందరంగా చూపించబడింది. మంచి వ్యూతో ఉన్నది ఈ మందిరం. అందరూ వెళ్ళి ప్రార్థన చేసుకోవడానికి ఎంతో అనువుగా ఉంది. సార్ చూసినట్లయితే పైన ఏమో బాలయేసు మరి మరియమాతను యాకోబు గారు కలిసి ఉన్న ఫోటో పైన ఉంది, ఏర్పరిచారు. కింద చక్కగా మేరీమాత విగ్రహం ఏర్పరిచారు. ఇక్కడ మంచి ప్రార్థన చేసుకోవడానికి అనువుగా. చూద్దాం, వెళ్దాం. అందరూ కూర్చొని హ్యాపీ మాట్లాడుకోవడానికి చక్కగా ఏర్పరిచారు. సరే, ఇంత ఆహ్లాదకరమైన ప్రదేశం. ఎంతో దూరం నుంచి మరి చూసారా, ఎంతోమంది పైకి వచ్చి మరి ఇక్కడ ప్రార్థన చేసుకుంటున్నారు. ఇక్కడ చూసారా, భక్తుల విశ్వాసంతో దేవుని ఎదురు మోకరించి ప్రార్థన చేసుకుంటా ఉన్నారు. డిస్టర్బ్ చేయకుండా మట్టి కోరుకోవడం. ఇక్కడ నుంచి కూడా నిర్మలకొండ వ్యూ చూడొచ్చు. ఎంతో చక్కని మరియ తల్లి విగ్రహం అన్నమాట. ప్రదేశంలో అందరూ మోకరించి మరి ప్రార్థన చేసుకుంటారు మరి తల్లి పాదాల దగ్గర. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ మన జపదండలు కానీ ఫొటోస్ కానీ ఏదన్నా సరే మనం కొనుక్కోవాలంటే ఇక్కడ ఒక భవనం ఏర్పాటు చేశారు. ఇందులో చూసారుగా ఆధ్యాత్మిక వస్తువులు ఇక్కడ లభించుకోవడం. ఇక్కడ అన్నీ ఇక్కడ దొరుకుతాయి. కావాల్సిన వాళ్ళందరూ మరి ఇక్కడ కొనుక్కోవచ్చు. ఇదనమాట మేరీమాత మెయిన్ చర్చ్ ఒకటి ఉంది. చర్చ్కి వెళ్ళే వ్యూ అన్నమాట. నాకు చూపించాం కదా, ఇక్కడ నుంచి ఇది దారి.
ధ్యాన మందిరం అన్నమాట. చూసారు కదా, ఎంతో చక్కని వాతావరణం. ఇదిగోండి ఆ మెయిన్ చర్చికి వెళ్ళడానికి ఒకసారి ఇటు వస్తే ఇది కూడా ఒక దారి అన్నమాట. ఇటు నుంచి కూడా భక్తులు కాలినడకన వస్తున్నారు. ఒకసారి చూద్దాం. అయితే ఇటు నుంచి వెళ్ళిపోదాం. చూడండి ఆ వ్యూ చూపిస్తున్నాను. లొకేషన్ ఎంత చక్కగా ఉంది. పీస్ఫుల్ మైండ్ అన్నమాట. ఇక్కడికి వచ్చి ఎంతో మంది ప్రార్థన చేసుకుంటారు. చక్కగా ఉంది కదా. చూస్తే చూడండి ఇక్కడ అనేక రకమైన బైబిల్స్ దొరుకుతాయి. బైబిల్ సెంటర్ అంటే సార్ మేము వెళ్ళి చూసాము. చాలా రకాలమైన బైబిల్స్ ఉన్నాయి ఇక్కడ. కావాల్సిన వారు ఇక్కడ తీసుకోండి. ఫస్ట్ లోనే దొరుకుతాయి, కానీ ఇక్కడ కూడా మరి బైబిల్ అవైలబుల్ గా ఉన్నాయి. చూద్దాం. అన్ని చక్కని చెట్లు. అందరూ ఎండలో కూడా హ్యాపీగా ఇక్కడ కూర్చోవచ్చు ప్రశాంతంగా. ఫ్యామిలీతో వచ్చేవారు హ్యాపీగా కాసేపు కూర్చొని ఏమన్నా తినడానికి కూడా ఇక్కడ వీలుగా ఉంది. చూడండి ఇక్కడ ముడుపులు కట్టేవారు కూడా చాలా మంది వస్తారు. మరి ఈ చెట్లకి కట్టి ఇగో ఇలా రాళ్లు పెట్టి ఇలా వారి భక్తిని చాటుకుంటారు. మరి చూడండి, ఇది అసలైన మందిరం. ఇక్కడికి వెళ్దాం. ఇది చూడండి ఎంత చక్కగా ఉందో. మెయిన్ చర్చ్ అన్నమాట. చర్చిలో సేమ్ మనకి వేళంగిని మన నాగపట్నం చర్చిలో ఉన్నట్టు ఇక్కడ కూడా ఉంటుంది. ఇప్పుడు ఆరాధన అయిపోయి అందరూ వెళ్ళిపోయారు. మరి భక్తులు అయితే ఇక్కడ వచ్చి ప్రార్థన చేసుకుంటున్నారు. అందరూ చూడొచ్చు. ఇది 2 ద్వారాలు ఉన్నాయి. ఈ ద్వారం నుంచి లోపలికి వెళ్దాం. చక్కగా ఉంది మందిరం. హ్యాపీగా ఎంత పీస్ఫుల్ గా ఉందో. చాలా సంతోషంగా ఉంది. కాసేపు మనం కూడా ప్రార్థన చేసుకొని వెళ్దాం. ఇక్కడ నుంచి చూస్తే ఇటు నుంచి కూడా బయటకు వెళ్ళిపోవచ్చు, కానీ గేట్ క్లోజ్ చేసేసి ఉంది. చూడండి ఇక్కడ ఫాదర్స్ హౌస్ అన్నమాట. అది ఉండడానికి ఇక్కడ నిర్వాహకులు ఏర్పాటు చేశారు. ఫాదర్స్ ఇక్కడ ఉంటారన్నమాట. మనం అటు వెళ్ళకూడదు ఎవరు. కొండల మధ్యలో ఉంది ఈ వ్యూ అంతా. చక్కగా ఉంది చెట్ల మధ్యలో.
ఫాదర్స్ నివసించడానికి మరి ఇక్కడ ఆరాధన జరిపే ఫాదర్స్ ఉంటారు. అటు వెళ్ళకూడదు కాబట్టి ఇక్కడ నుంచే వీడియో కవర్ చేస్తున్నాము. మళ్ళీ ఈ దారిని మనం వెనక్కి వెళ్ళిపోవాలి. అటు నుంచి కూడా ఒక దారి ఉంది కానీ అటు వెళ్ళడానికి అవ్వదు. దయచేసి వచ్చిన వాళ్ళందరూ ఈ మందిరాన్ని మాత్రం తప్పకుండా దర్శించండి. దీనికి ప్రార్థన చేసుకొని వెళ్ళాలన్నమాట. எபினேசரே, எபினேசரே, இந்நாள் வரை சுமந்தவரே. எபினேசரே, எபினேசரே, என் நினைவாய் இருப்பவரே. நன்றி, நன்றி, நன்றி. இதயத்தில் சுமந்தீரே நன்றி. எபினேசரே, எபினேசரே, இந்நாள் வரை சுமந்தவரே. எபினேசரே, எபினேசரே, என் நினைவாய் இருப்பவரே. நன்றி, நன்றி, நன்றி. இதயத்தில் சுமந்தீரே நன்றி. எபினேசரே, எபினேசரே, இந்நாள் வரை சுமந்தவரே. எபினேசரே, எபினேசரே, என் நினைவாய் இருப்பவரே. நன்றி, நன்றி, நன்றி. இதயத்தில் சுமந்தீரே நன்றி. எபினேசரே, எபினேசரே, இந்நாள் வரை சுமந்தவரே. எபினேசரே, எபினேசரே, என் நினைவாய் இருப்பவரே. நன்றி, நன்றி, நன்றி. இதயத்தில் சுமந்தீரே நன்றி. எபினேசரே, எபினேசரே, இந்நாள் வரை சுமந்தவரே. எபினேசரே, எபினேசரே, என் நினைவாய் இருப்பவரே. நன்றி, நன்றி, நன்றி. இதயத்தில் சுமந்தீரே நன்றி. எபினேசரே, எபினேசரே, இந்நாள் வரை சுமந்தவரே. எபினேசரே, எபினேசரே, என் நினைவாய் இருப்பவரே. நன்றி, நன்றி, நன்றி. இதயத்தில் சுமந்தீரே நன்றி. எபினேசரே, எபினேசரே, இந்நாள் வரை சுமந்தவரே. எபினேசரே, எபினேசரே, என் நினைவாய் இருப்பவரே. நன்றி, நன்றி, நன்றி. இதயத்தில் சுமந்தீரே நன்றி. எபினேசரே, எபினேசரே, இந்நாள் வரை
சுமந்தவரே எவினேசரே எவினேசரே என்னைவா இருப்பவரே. నిర్మలగిరిలో ఇది చాలా పురాతనమైన చర్చ్, చాలా ప్రాముఖ్యం గలమైన చర్చ్. ఇది కూడా సార్ చూసుకోవచ్చు. చూడండి, ఇది బ్రిటిష్ కాలంలో ఉన్నప్పుడు కట్టిన చర్చ్ అన్నమాట. చూడండి, చాలా మంది ఇక్కడికి వచ్చి మరి ఇక్కడ మెరీమాతను లోపల మందిరం ప్రాంగణం చాలా బాగుంటుంది. ఇక్కడ దర్శించుకొని మరి ప్రార్థన చేసుకుని వెళ్తారు. చూద్దాం, మనం కూడా లోపలికి వెళ్ళి ఒకసారి మందిరంలో లోపల దర్శించి మరి వెళ్దాం. చూడండి, మెట్లన్నీ మొత్తానికి మన ట్రిప్లో వర్షం మరి స్టార్ట్ అయిపోయింది. అందుకని మరి త్వరగా కార్లోకి వచ్చేసాము. ఇక్కడ నుంచి మరి మనం బయటికి వెళ్ళిపోతాం. చూడండి, ఇది బ్రిటిష్ వారు కట్టించిన మరి చర్చ్. మనం దర్శించేసాం, కానీ లోపలికి వెళ్ళడానికి లేదు, ఎందుకంటే సెల్ ఫోన్ నాట్ అలౌడ్ అని రాసింది. అక్కడ సెల్ ఫోన్ అలౌ చేయట్లేదు కాబట్టి అక్కడ ముగించేసుకొని ప్రార్థన చేసుకొని మరి బయలుదేరిపోయాం. ఇక్కడ నుంచి మరి బయటికి వెళ్ళిపోవడానికి ఎదురుకెళ్తే లెఫ్ట్కి అవుట్ ఉంది, మనం వెళ్ళిపోవడమే. దయచేసి వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఈ యొక్క చర్చిని ఒకసారి దర్శించండి, చాలా మంచిది. వర్షం పడుతుంది, స్లోగా వెళ్దాం. ఆల్మోస్ట్ బయటకు వచ్చేస్తున్నాం. దేవుడు మరి ట్రిప్ని చాలా ఘనంగా జరిపించినందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాం. మరి ఇక్కడ నుంచి మరి రోడ్డు మీదకి వచ్చేసాం. ఇక్కడ నుంచి డైరెక్ట్ మళ్ళీ విజయవాడ అనమాట మన ప్రయాణం. థ్యాంక్ యూ టు ఆల్. అందరూ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. எவினேசரே எவினேசரே இந்நாள் வரை சுமந்த